హలో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఇన్ని రోజులు మనం ప్రధాని మోదీ గారు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చెప్పుకున్నాం. ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి. అయితే అవి కంటిన్యూ చేస్తూనే ఇప్పుడు మనం ఈ 10 సంవత్సరాల్లో ప్రధాని మోదీ గారు పేదలకు, మిడిల్ క్లాస్ కుటుంబాలకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు, బిజినెస్ మెన్స్కి, స్టూడెంట్స్కి, రైతులకు, కార్మికులకు ఇలా ప్రతి ఒక్కరికి ఏం చేశారు, ఎలాంటి పాలసీలు తీసుకొచ్చారో కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా డిఫెన్స్ సెక్టార్లో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, అలాగే ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో ఈ 10 సంవత్సరాల్లో ప్రధాని మోదీ ఏ విధంగా మార్పులు తెచ్చారో కూడా తెలుసుకుందాం. మొదటగా ఈరోజు వచ్చేసి ప్రధాని మోదీ పేదలకు మరియు సామాన్యులకు ఏం చేశారో తెలుసుకుందాం. ఈ 10 సంవత్సరాల ప్రధాని మోదీ పాలనలో ఇండియా మొత్తం డెవలప్ కావాలని, ఆ డెవలప్మెంట్ వల్ల ప్రతి భారతీయుడికి సమానంగా అవకాశాలు రావాలని మన ప్రధాని మోదీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంకా ప్రతి దానిలో ఇండియా ఫస్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఎకనామిక్ మేనేజ్మెంట్ అనేది మొట్టమొదట ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని తీసుకున్నారు. అలాగే ఆ తర్వాత ఎంపవర్మెంట్ స్కీమ్స్, అంటే ఈ అట్టడుగున అంటే పేదల ఎవరైతే ఉన్నారో వారి కోసం కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చారు. ఇంకా కొన్ని పాలసీలను కూడా తీసుకొచ్చారు, గవర్నమెంట్ పాలసీలని. ఈ పాలసీలని కొన్ని లక్ష్యాలు పెట్టుకొని మరీ కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. వాటిలో వచ్చేసి ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ రికార్డు టైంలో తయారు చేయడం, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా అందించడంతో పాటు ఎన్నో పేద దేశాలకు కూడా మనం ఫ్రీగా అందించాం. అలాగే దేశవాళీ ఎక్స్పోర్ట్స్లో ఈరోజు మనం చరిత్ర తిరగరాసాం. ఈ 10 సంవత్సరాల్లో ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి. అలాగే డిజిటల్ కరెన్సీని తీసుకురావడం, మారుమూల గ్రామాలకు ఎలక్ట్రిసిటీని కల్పించడం, అలాగే భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే నేషనల్ హైవేస్ కానీ, పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, అలాగే ఎయిర్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా తీసుకొచ్చారు. అలాగే ఇంటింటికి తాగునీరు ఇవ్వడం లాంటివి కూడా ఉన్నాయి వీటిలో. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ని ప్రజలకు చేర్చడం కోసం ఫస్ట్ జేఏఎం అనే విధానాన్ని తీసుకొచ్చారు. జే అంటే జన్ధన్ అకౌంట్స్ అని, ఏ అంటే ఆధార్, ఎం అంటే మొబైల్. ఈ జేఏఎం అనేది దేశ గతిని మొత్తం మార్చేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలు అవి రాష్ట్రం ఇవ్వచ్చు, కేంద్రం ఇవ్వచ్చు, నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో వస్తున్నాయి అంటే దానికి కారణం జేఏఎం. అయితే ఒకవైపు డెవలప్మెంట్ మరియు సంక్షేమ పథకాలతో పాటు మన దేశ వారసత్వ సంపద అయిన యోగా, ఆయుర్వేదం, దేశీయ పర్యాటకం అంటే టూరిజం వంటి వాటిని కూడా, అలాగే మరియు ప్రకృతిని కూడా కాపాడటానికి ఎన్నో ఎన్విరాన్మెంటల్ పాలసీని అమలు చేస్తున్నారు. వాటిలో భాగంగా మనం ఈరోజు ఈవీ వెహికల్స్ చూస్తున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్స్. అలాగే 2001లో గుజరాత్ సీఎంగా మొదలుపెట్టిన మోదీ ఆయన జర్నీని 2014లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ 10 సంవత్సరాలుగా దేశగతిని మారుస్తూనే ఉన్నారు. అలాగే ప్రపంచ దేశాల్లో కూడా అతనికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చుకున్నారు. ఈరోజు మన దేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి భారతీయునికి సమానంగా మరియు గౌరవంగా బ్రతికే హక్కు ఇచ్చింది. కానీ స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా కానీ పేదలు, అట్టడుగు వర్గాల వారికి ఆ గౌరవం దక్కలేదు. అయితే 2014 ప్రధాని మోదీ గారు వచ్చాక అట్టడుగు వర్గాల వారు కూడా గౌరవంగా బ్రతకడానికి వాళ్ళ ప్రాథమిక అవసరాలంటే తాగునీరు, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, వంట గ్యాసు, చదువు ఇలాంటి వాటితో పాటు వారి బిజినెస్ చేసుకోవడానికి కూడా ముద్రా యోజన, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, లఖ్పతి దీదీ యోజన లాంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. ఈరోజు ఈ పథకాల వల్ల పేదలు కూడా పారిశ్రామికవేత్తలుగా లేదా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారిగా మారిపోయారు. మరింత ముద్రా లోన్లతో అయితే ఎంతోమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు సొంత బిజినెస్లు మొదలుపెట్టారు. దీంట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారు 51% ఉన్నారు టోటల్ 40 కోట్ల ముద్రా లోన్లో. అలాగే 68% మహిళలు ఉన్నారు. అంతేకాకుండా అగ్రకులాల్లో ఉన్న పేదవారి కోసం కూడా ఆలోచించి ఎడ్యుకేషన్ మరియు గవర్నమెంట్ జాబుల్లో వాళ్ళకు కోటా ఇవ్వాలని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ పాలసీని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో వారిని ఎవరు పట్టించుకోరు, వారి కోసం నమస్తే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ నమస్తే స్కీమ్ ద్వారా ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులు వారికి కావాల్సిన వాళ్ళు గౌరవంగా బతకడానికి, అలాగే వర్క్ చేయడానికి కూడా వారికి సబ్సిడీ మీద మిషనరీని అందిస్తున్నారు. అట్లాగే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా ప్రొవైడ్ చేశారు సోషల్ సెక్యూరిటీ కోసం. అలాగే ప్రధాని మోదీ పాలనలో ఇప్పటివరకు ఎవ్వరూ గుర్తించిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ భగవాన్ బిర్సా ముండా లాంటి వారిని కూడా గుర్తించి ప్రతి సంవత్సరం నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దివాస్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇలాంటి ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ల గురించి దేశ ప్రజలు తెలుసుకోవడం కోసం దేశంలో 10 మ్యూజియంస్ని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అయితే ఇంతకుముందు ఇలాంటి ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎవరు గుర్తించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నెహ్రూ జయంతి, ఇందిరాగాంధీ జయంతి, రాజీవ్ గాంధీ జయంతి, వాళ్ళ వర్ధంతులు వాళ్ళ ఫ్యామిలీకే సరిపెట్టారు.
సో ఇలాంటి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం స్టార్ట్ చేసింది. మర్చిపోయిన అన్సంగ్ హీరోస్ అంటారు వీళ్ళ గురించి కేంద్ర ప్రభుత్వం బాగా క్యాంపెయిన్ చేస్తుంది. అలాగే భారత్ విజయాలని ఇప్పటి వరకు IMF లాంటి సంస్థలు కూడా గుర్తించి వాళ్ళు కూడా ఎన్నో ఆర్టికల్స్ రాశారు. అంతేకాకుండా UNDP, ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, OPHI అంటారు, ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రధాని మోదీ పాలనలో మన భారత్లో అట్టడుగు వర్గాలు, పేదలు అభివృద్ధి సాధిస్తున్నారని, అలాగే భారత్లో పేదరికం తగ్గుతుందని ప్రకటించాయి. ప్రధాని మోదీ ఏదైతే చెప్తున్నారో అంత్యోదయ అంటే దేశంలో చిట్ట చివరి పేదవాడికి కూడా కేంద్ర ప్రభుత్వ ఫలాలు అందాలి అని అంటున్నారు. అదేవిధంగా అటువైపు అడుగులు వేస్తున్నారు. ఈ అంత్యోదయ కాన్సెప్ట్ ఏంటంటే ఢిల్లీలో మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న పేదవాడికి ఏ పథకం అయితే వస్తుందో భద్రాచలం దగ్గర గిరిజనుడికి కూడా, ఒక మారుమూల గ్రామంలో ఉన్న గిరిజనుడికి కూడా ఆ పథకం అందాలి. గత ప్రభుత్వాలు ఏంటంటే పేదవాడు కానీ అట్టడుగు వర్గాల వారు కానీ తమపై ఎప్పటికప్పుడు ఆధారపడాలని విధంగా పాలసీలు తయారు చేశారు. అంటే ప్రతి నెల వచ్చి వాళ్ళు ఏదో చేతికి ఒక డబ్బు ఇస్తే దాన్ని తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చే వరకు మనం ఎదురు చూడాలి ఆ పేదవాడు. కానీ ప్రధాని మోదీ వచ్చాక ఏంటంటే ఎవరు మార్చడానికి, తిరిగి తీసుకోవడానికి వీలు లేని విధంగా అట్టడుగు వర్గాల వారి కోసం వాళ్ళ కాళ్ళపై వాళ్ళు ఆధారపడే విధంగా ముద్రా లోన్లు, స్టాండప్ ఇండియా ఇలాంటి కొన్ని స్కీములు తీసుకొచ్చి వారే సొంతగా బిజినెస్లు చేసుకునే విధంగా చేశారు. ఇప్పుడు అంతేకాకుండా ఇదే పేదవారికి వచ్చేసి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వడం కానీ, వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం కానీ, గ్యాస్ కనెక్షన్ లాంటివి ఇచ్చాక వీటిని ఎవరు తిరిగి తీసుకోలేరు. ఇవి పేదల ప్రాథమిక అవసరాలు కూడా. అలాగే ఇల్లు కూడా ఇచ్చారు PM ఆవాస్ యోజన ద్వారా. అంతేకాకుండా ఇప్పటివరకు సాధించిన విజయాల విషయానికి వస్తే ఈ పథకాల్లో కేంద్ర క్యాబినెట్లో 60% SC, ST, OBC లాంటి వెనుకబడిన కులాల వారికి మంత్రుల స్థానాన్ని కల్పించారు. వెనుకబడిన కులాల వారి జాతీయ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించారు. అలాగే ట్రాన్స్జెండర్ హక్కుల కోసం ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019ని తీసుకొచ్చారు. డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా యూత్ని చైతన్యపరిచేందుకు నషాముక్త భారత్ అభియాన్ని ప్రారంభించారు మన దేశంలో. అలాగే సంచార జాతులు తెగల కోసం కూడా నేషనల్ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఎవ్వరూ పట్టించుకున్నటువంటి దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసం కూడా దివ్యాంగ్ పాస్ అని చెప్పి తీసుకొచ్చారు. దివ్యాంగ్ జన్ పాస్ అంటారు దీన్ని. ఈ పాస్ ద్వారా వారికి సాయాన్ని 7% నుంచి 21% పెంచారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా కొన్ని వేల క్యాంపులను ఏర్పాటు చేసి 25 లక్షల మంది హ్యాండిక్యాప్ ఎవరైతే ఉన్నారో దివ్యాంగులకి సాయం చేయడం జరిగింది. అలాగే ప్లాట్ఫామ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ అంటే వారి సామాజిక భద్రత కోసం ఈ శ్రమ్ పోర్టల్ని తీసుకువచ్చారు. ఇప్పటికీ ఇందుట్లో వచ్చేసి 29,53,00,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. దీని ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ ఈ శ్రమ్ డేటాని షేర్ చేసుకొని ఈ అసంఘటిత కార్మికులు అంటే అన్రికగ్నైజ్డ్ వర్కర్స్ అంటారు వీళ్ళకి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ని అందిస్తున్నాయి. అంటే వీరున్న చోట రేషన్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ అందిస్తాయి. సో అంతేకాకుండా ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధాన్ పెన్షన్ అని చెప్పేసి వీరి కోసం ప్రత్యేకంగా ఈ అసంఘటిత కార్మికుల కోసం తీసుకొస్తే దీనిలో 50 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. దీని ద్వారా ఏంటంటే 60 సంవత్సరాలు దాటిన అసంఘటిత కార్మికులకు నెల 3,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అంతేకాకుండా కోవిడ్ టైంలో అయితే 15,000 కంటే తక్కువ జీతం తీసుకుంటున్న కార్మికులకి 24% EPFని కేంద్ర ప్రభుత్వం పే చేసింది. దీని ద్వారా ఒక 92 లక్షల మంది కార్మికులకి లబ్ధి చేకూరింది. అలాగే వీరి కోసం, కార్మికుల కోసం, స్ట్రీట్ వెండర్స్ కోసం PM స్వనిధి అనే పథకాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా 85 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్కి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్ వచ్చేసి 10,000 నుంచి 50,000 వరకు ఇస్తారు. అలాగే స్టాండప్ ఇండియా ప్రోగ్రాం ద్వారా కూడా 25,000కు పైగా SC, ST కులాలకి సొంత బిజినెస్లు ఏర్పాటు చేసుకోవడానికి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేటందుకు సాయం చేశారు. అలాగే PM గరీబ్ కళ్యాణ్ యోజన అంటే ఇది వచ్చేసి రేషన్. దీని ద్వారా 80 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నారు దేశంలో. అలాగే 12 కోట్ల మందికి 12 కోట్ల ఇళ్లకు ట్యాప్ వాటరు, 4 కోట్ల మందికి పైగా PM ఆవాస్ యోజన కింద ఇళ్ళు, అలాగే స్వచ్ఛ భారత్ ద్వారా 12 కోట్ల టాయిలెట్ల నిర్మాణం, అలాగే 10 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. అలాగే 3 కోట్ల ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారు. 40 కోట్ల ముద్రా లోన్లు అందించారు సొంతగా బిజినెస్ చేసుకునే వారికి. అలాగే కోవిడ్ సమయంలో 20 కోట్ల మంది మహిళలకు డైరెక్ట్ కాస్ట్ ట్రాన్స్ఫర్ చేశారు వారి బ్యాంక్ అకౌంట్లోకి ఆర్థిక సాయం కింద. అలాగే స్టాండప్ ఇండియా ద్వారా మహిళా
అలాగే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం 50,000 కోట్ల రూపాయల లోన్ను అప్రూవ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. 2014 తర్వాత ఎడ్యుకేషన్లో కూడా 5 రెట్ల ఏకలవ్య స్కూళ్ళని పెంచారు. ఈ ఐఐఎంస్ ఐఐటీలను కూడా డబల్ చేశారు, అన్నింటినీ మెడికల్ సీట్లను కూడా డబల్ చేశారు. అలాగే 51 కోట్లకు పైగా మంది ఈరోజు జన్ధన్ అకౌంట్స్ని ఓపెన్ చేశారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఇస్తున్నాయో డైరెక్ట్ బెనిఫిట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ జన్ధన్ అకౌంట్స్లోకి వస్తున్నాయి. అంతేకాకుండా పేదల బ్యాంక్ అకౌంట్లలోకి దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా. అంటే వివిధ రకాల పథకాల ద్వారా ఇవి వచ్చినాయి. అలాగే ఈరోజు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అనే దాన్ని తీసుకొచ్చారు. ఇది వచ్చి ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ. దీనిలో ఇప్పటివరకు వచ్చేసి 34 కోట్ల మందికి పైగా జాయిన్ అయ్యారు. అలాగే ఇదే పేదవారి కోసం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన తీసుకొచ్చారు. ఇది వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ స్కీము. సో దీనిలో కూడా ఈరోజు 16 కోట్ల మంది ఈ పథకాన్ని తీసుకున్నారు, ఈ ఇన్సూరెన్స్లో జాయిన్ అయ్యారు. అలాగే 45 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా 5 లక్షల వరకు ఉచితంగా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా. అలాగే రైతుల కోసం వచ్చేసి పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా 71% మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రైతులకు లబ్ధి చేకూరింది. దీని ద్వారా పంటలకి సాయానికి ప్రతి ఎకరాకి 6,000 చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ వచ్చినాయి, కిసాన్కి సాయిల్ కార్డ్స్ వచ్చినాయి, సాయిల్ హెల్త్ కార్డ్స్ అందించారు. ఇంకా రైతుల కోసం ఇట్లా ఎన్నో చాలా చేశారు. అలాగే పిఎం కిసాన్ ద్వారా 80% ఎస్సీ ఎస్టీ ఓబీసీ రైతులకు పంట సాయం అందుతుంది. ఈరోజు ఈ ఫసల్ బీమా యోజన ద్వారా వచ్చేసేమో అది ఇన్సూరెన్సు. ఇది పిఎం కిసాన్ అనేది ఏంటంటే రైతులకి సంవత్సరానికి ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే పిఎం ఆవాస్ యోజన అని ఉంది. దీని ద్వారా పేదలకి ఇళ్ళని ఇస్తున్నారు, పేదలకి మధ్యతరగతి వారికి కూడా. సో దీని ద్వారా వచ్చేసి ఎస్సీ ఎస్టీలకి 46% వరకు సుమారుగా ఇళ్ళు కేటాయించడం జరిగింది. అలాగే మొత్తం స్కాలర్షిప్స్లో కూడా ఒక 100 స్కాలర్షిప్స్ ఇస్తే అందులో 58 స్కాలర్షిప్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ స్కాలర్షిప్స్ పర్టికులర్గా ఎస్సీ ఎస్టీలకి పోతున్నాయి. అలాగే మీకు సొంత బిజినెస్లు చేసుకునే వారికి ఆల్రెడీ నేను చెప్పినట్టు ముద్రా లోన్లు, లఖపతి దీదీ యోజన లాంటి స్కీమ్స్ ఉన్నాయి. ఇట్లా పేద వాళ్ళకి అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఈ 10 సంవత్సరాల్లో ప్రధాని మోదీ గారు ఎన్నో స్కీములు తీసుకొచ్చారు, ఎన్నో పాలసీలు చేంజ్ చేశారు. ఇంకా కొన్ని పాలసీలు కొన్ని మనం ముందు చెప్పుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సో రేపు మరొక స్కీమ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.